ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ముసలావిడ నివాసం చేస్తూ ఉండేది. కాంతమ్మ గారికి ఇరుగు పొరుగు వాళ్ళు కొట్టుకోవడం అన్నా తిట్టుకోవడం అన్నా తనకి చాలా ఇష్టం. ఎవరైనా అలా కొట్టుకుంటూ ఉంటే అలా తిట్టుకుంటూ ఉంటే దాన్ని చూసి కాంతమ్మ గారు సంతోషిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళకి లేనిపోని అన్ని ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి వాళ్ళని గొడవ పడేలా చేసి వాళ్ళు గొడవ పడుతుంటే చూసి కాంతమ్మ గారు ఆనందిస్తూ ఉండేవారు. ఒరే రామయ్య, ఆ చాడీలు చెప్పే కాంతమ్మ వస్తుందిరా. అవును రంగయ్య గారు, కొంప తీసి మనపై ఒకరికి చాడీలు చెప్పి మనకిద్దరికి గొడవ పెడుతుందేమో. మనం మాత్రం ఈ కాంతమ్మ మాటలు నమ్మకూడదురా. ఈ కాంతమ్మ వల్ల మనం ఎప్పుడు కూడా గొడవ పడకూడదు. అవును రంగయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఈ కాంతమ్మని మనం నమ్మకూడదు. ఏంట్రా ఏం చేస్తున్నారు? నన్ను చూసి ఏదో గుసగుస పెట్టుకుంటున్నారు. నా గురించేనా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు కాంతమ్మ గారు? మేమెందుకు మీ గురించి మాట్లాడుకుంటాం చెప్పండి. అయినా కానీ మీరటు వెళ్ళో వస్తున్నట్లున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పక్క ఊరికి వెళ్లి ఇద్దరికి మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళకి గొడవ పెట్టి వస్తున్నాడు రా. ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్లి వస్తే నీకేంట్రా? మరి మాకెందుకన్నప్పుడు మాతో వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? వెళ్ళండి మీరు. మాతో ఎందుకు మాట్లాడి మరి మా టైం వేస్ట్ చేస్తున్నారు? అబ్బో, ఈ రామయ్య టైం వేస్ట్ చేస్తున్నానంట. నాతో మాట్లాడితేనే వీని టైం అంతా వేస్ట్ అవుతుందంట. నువ్వు అసలు ఎప్పుడన్నా పనిపాట చేసే మొహమే నారా నీది? ఎప్పుడైనా పనికి వెళ్ళావా? అసలు కష్టం విలువ అంటే నీకు తెలుసా? వీని టైం అట వేస్ట్ అవుతుందట, అది కూడా నాతో మాట్లాడుతుంటే. దొంగ వెధవా. నేను పనికి వెళ్తే మీకేంటి, పనికి వెళ్ళకపోతే మీకేంటి? మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మీ మాటల వల్ల నాకు చాలా కోపం తెప్పిస్తున్నారు కాంతమ్మ గారు. మీరు ఇరుగు పొరుగు వాళ్ళకి గొడవలు పెట్టే విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా? మా మధ్య కూడా మీరు ఎన్నోసార్లు గొడవ పెట్టాలని చూశారు, కానీ మీ గురించి మాకు తెలుసు కాబట్టి మీ మాటల్ని మేము నమ్మలేదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? నేనెవరి మధ్యలో గొడవ పెడుతున్నానురా? నేనెవరెవరికి గొడవ పెట్టిస్తున్నాను? ఏం మాట్లాడుతున్నావురా? ఈ కాంతమ్మ అంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మీరెవరెవరికి గొడవ పెట్టారో నేను ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్లి చెప్పమంటారా? కాంతమ్మ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. అయ్యో ఏంటి రామయ్య, కాంతమ్మ గారిపై ఎందుకలా అరుస్తున్నావు? తనపై నీకు చాలా కోపం ఉన్నట్లుందేంటి? కాంతమ్మ గారు ఏం మాట్లాడకుండా అలా వెళ్లిపోయారు. అసలు నీకు కాంతమ్మపై ఎందుకంత కోపం? ఎందుకా? ఈ కాంతమ్మ నాకు నా భార్యకు లేనిపోని మాటలని చెప్పి మాకిద్దరికి గొడవ పెట్టాలని చూసింది. ఈ కాంతమ్మే చెప్పిందని మేము తెలుసుకోపటికే మేమిద్దరం గొడవ పడలేదు, లేదంటే దీని వల్ల మా ఇంట్లో ఎన్నో గొడవలు జరిగేవి. అందుకే నా కాంతమ్మ అంటే చాలా కోపం. అవునా? ఈ ముసల్దానికి ఇదేం బుద్ధి? ఎవరైనా మంచిగా కలిసుంటే ఈ ముసల్దాని కళ్ళు ఓర్వై ఎప్పుడు కూడా వాళ్ళకి గొడవ పెట్టాలి అని చూస్తుంది. దొంగ ముసల్ది ఏం బుద్ధో ఏమో. ఈ దొంగ విధవ రామయ్య నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడు. నేనెవరెవరికి గొడవ పెట్టానో ఊరు సర్పంచ్ దగ్గర చెప్తానన్నాడు. దొంగ విధవ వీడు ఏదో ఒక రోజు దొరకకపోడు. వీడితో ఎవరికన్నా గొడవ పెట్టియకపోను. అప్పుడు నా పేరు కాంతమ్మ అనిపించుకుంటాను. ఇప్పుడైతే సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఎవరితోనైనా గొడవ పెట్టించినా కూడా ఈ దొంగ విధవ నా పేరు సర్పంచ్ దగ్గర చెప్తాడు. అప్పుడు సర్పంచ్ నన్ను శిక్షిస్తాడు, లేదంటే ఈ ఊర్లో నుండి వెళ్ళగొట్టినా వెళ్ళగొడతాడు. సైలెంట్ గా ఉండడమే నయం. కొద్ది రోజులు రామయ్య జోలికి పోకుండా ఉండాలి అని కాంతమ్మ గారు అనుకొని తన ఇంటికి చేరుకుంటారు. ఈ రోజు అయితే ఒకరికి గొడవ పెట్టించాను, రేపు కూడా ఎవరో ఒకరికి గొడవ పెట్టించాలి. అయినా ఈ సరస్వతి ఉన్ను లక్ష్మి బాగా జాని జబ్బల్ లెక్క తిరుగుతాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టిస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు. రేపు వాళ్ళనే టార్గెట్ చేస్తా. రేపు వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా గొడవ పెట్టిస్తా అని కాంతమ్మ గారు తనలో తాను అనుకుంటారు. మరుసటి రోజు లక్ష్మి ఇదే దారిలో తన పొలం దగ్గరికి వెళ్తుంది కదా. అప్పుడు లక్ష్మిని ఆపి సరస్వతి పైన లేనిపోని అన్ని లక్ష్మికి ఎక్కించి చెప్పాలి అని కాంతమ్మ గారు లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి లక్ష్మి ఆ దారిలో నడుస్తూ వెళ్తుంది. ఓసే లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావే? ఈ దొంగ ముసలి నన్నెందుకు పలకరిస్తుంది? పొలం దగ్గరికి వెళ్తున్నాను కాంతమ్మ గారు. అవునా, వెళ్ళేవు కానీ ఒకసారి వచ్చి ఇలా కూర్చోవే, నీతో నేను మాట్లాడాలి. చెప్పండి కాంతమ్మ గారు, ఏంటి, ఏం మాట్లాడాలి? ఓసే లక్ష్మి, ఆ సరస్వతి అంత మంచిది కాదే. నువ్వు దానితో స్నేహం చెయ్యకు. అది గయ్యాలి గంప. నీకు దాని గురించి తెలియదు. నువ్వు ఏం చేయకున్నా కానీ అన్ని నువ్వే చేసావు అని నీ పైన నిందలు వేస్తుంది. నిన్న నా దగ్గరికి వచ్చి కాంతమ్మ గారు, ఆ లక్ష్మి లేదు, ఆ లక్ష్మి నా
నాతో స్నేహం చేసినప్పటి నుండి ఏదో విధంగా నా దగ్గర నుండి డబ్బు రాబట్టుకుంటుంది కాంతమ్మ గారు. దాని స్నేహం నుండి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు అని నా దగ్గరకు వచ్చి బాధపడిందే. అవునా కాంతమ్మ గారు, అలా చెప్పిందా? కానీ నాతో స్నేహంగానే మాట్లాడిందే. నేను సరస్వతి అలాంటిది అనుకోలేదు కాంతమ్మ గారు. ఇంకా చాలా చెప్పిందే. అవన్నీ నీతో చెప్తే నువ్వు బాధపడతావని నీతో చెప్పట్లేదు. నువ్వు గయ్యాలి గంపవాట, నువ్వు లొల్లి పెట్టుకుంటే వదలవాట, నువ్వు ఎవరిని కూడా మంచిగా మాట్లాడవాట. సరస్వతినైతే లేనిపోని అన్ని తనపై ఎక్కించి తన భర్తకి చెప్పి తనని కొట్టిస్తున్నావంట. ఇంకా చాలా మాటలు చెప్పిందే. చి అవునా కాంతమ్మ గారు, చి అలాంటి సరస్వతితో నేను స్నేహం చేయడమే నా తప్పు. ఈ రోజు నుండి నేను తనతో స్నేహం చేయను. చాలా మంచి ఆలోచననే. నువ్వు దానితో స్నేహం బంద్ చేయి. దాంతో నీకేంటే స్నేహం? అలాగే కాంతమ్మ గారు, ఈ రోజు నుండి నేను దానితో స్నేహం చేయను. సరే కాంతమ్మ గారు, నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అక్క నుండి పొలం వైపు వెళ్తుంది. కాసేపు అయ్యాక సరస్వతి కూడా అదే మార్గాన వస్తుంది. సరస్వతి కూడా ఇదే మార్గాన వస్తుంది కదా. దీనికి కూడా లక్ష్మి పైన లేనిపోని అని చెప్పాలి. ఓసే సరస్వతి, ఎక్కడికి వెళ్తున్నావే? నేను కాంతమ్మ గారు, లక్ష్మి పొలం పక్కన మా పొలం ఉంది కదా, మా పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తున్నాను. అవునా? నీకు విషయం చెప్పాలి సరస్వతి. ఆ లక్ష్మి లేదు, అది లేనిపోని అని నీపై ఊర్లో అందరికీ చెప్తుంది తెలుసా? నీతో స్నేహం చేయడం అంటేనే తనకి ఇష్టం లేదంట. ఏదో బలవంతంగానే నీతో స్నేహం చేస్తుందంట. నీతో స్నేహం చేసినప్పటి నుండి తన డబ్బులన్నీ ఖర్చవుతున్నాయంట. అవునా కాంతమ్మ గారు, అలా చెప్పిందా? అవునే, నువ్వు మంచిదానివి కాదంట. నువ్వు అందరితోటి గొడవలు పడతావంట. ఇంకా చాలా చెప్పింది నీ గురించి. నువ్వు చెప్తే బాధపడతావని నేను నీతో చెప్పట్లేదు. అవునా కాంతమ్మ గారు, నేను అన్ని మాటలు అన్నదా? ఆ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే దాని తాట తీస్తా. వెళ్ళు. అది కూడా పొలం వైపే వెళ్ళింది. వెళ్ళు, దాన్ని అక్కడే కడిగేయి. దాన్ని అక్కడే అడిగి దాన్ని అక్కడే చితుక్కొట్టు. అలాగే కాంతమ్మ గారు, మీరు కూడా నాతో పాటు రండి. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడాలి కదా. అవునే సరస్వతి, పద, నేను కూడా వస్తాను అని కాంతమ్మ సరస్వతి ఇద్దరూ కలిసి లక్ష్మి దగ్గరికి వెళ్తారు. ఏ లక్ష్మి, ఏమంటున్నావే నా గురించి కాంతమ్మతో? నేను మంచిదాన్ని కాదు, నాతో స్నేహం చేయడం ఇష్టం లేదు అని ఎలా కనిపిస్తున్నానే నీకు నేను? నువ్వే నా గురించి ఊర్లో అందరికి చెప్పావు. నువ్వే నా గురించి కాంతమ్మ గారితో లేనిపోని అని మాట్లాడావంట. నాతో స్నేహం చేయడమే నీకు ఇష్టం లేదంట. నేను నీతో స్నేహం చేసినప్పటి నుండి నీ డబ్బులన్నీ కాలవుతున్నాయంట. నేను ఇంకా గయ్యాలి గంపనంట. అలాంటి మాటలు ఎన్నో చెప్పావంట నా గురించి. నీకు నేనెలా కనిపిస్తున్నానే? అని లక్ష్మి సరస్వతి ఇద్దరు ఒకరినొకరిని తిట్టుకుంటూ గొడవ పడతారు. వాళ్ళు అలా గొడవ పడుతుంటే కాంతమ్మ గారు ఆ గొడవని చూసి చాలా సంతోషిస్తారు. ఏంటి కాంతమ్మ గారు, మేమిద్దరం ఇలా గొడవ పడుతుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లున్నారు. ఏ సరస్వతి, ఏం మాట్లాడుతున్నావే? మీరిద్దరు గొడవ పడితే నేనెందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను? ఏంటి కాంతమ్మ గారు, మీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము ఇలా గొడవ పడుతుంటే చూసి సంతోషించాలి అని మీరు అనుకుంటున్నారని మాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరైనా ఇద్దరు సంతోషంగా ఉంటే వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు గొడవ పడేలా చేస్తారు. దీన్ని చూసి మీరు సంతోషిస్తారు. ఇదేనా మీ బుద్ధి? మీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా? మిమ్మల్ని నమ్మించడానికే మేము ఇలా గొడవ పడుతున్నట్లు నటించాము అంతే. అంటే మీరిద్దరు నిజంగా గొడవ పడలేదా? నీలాంటి దాని మాటలు విని మేమిద్దరం గొడవ పడితే మా స్నేహానికి ఏం విలువ ఉంటుంది చెప్పు? ఇంకా నీలాంటి దాని మాటలు వినటం అంటే ఇంకా మాకంటే మురుకులు ఎవరు ఉండరు. లక్ష్మి, దీనితో మాటలేంటి? పద, ఇది ఇంకొకసారి మన జోలికి రాకుండా దీన్ని చితకొడదాం అని లక్ష్మి సరస్వతి ఇద్దరూ కలిసి కాంతమ్మ గారిని చితకొడతారు. అందుకే పెద్దలు అన్నారు, చెరపకురా చెడేవు అని. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.